తమ్ముడు మీ చిన్న పని ఉందిరా. ఒక డబ్బులు ఇచ్చాను. ఎంత ఇచ్చాడు? 80,000 ఇచ్చాను రా. చాలా ఇబ్బంది పెడుతున్నాడు రా నేను మాత్రం. ఇది ఏదో ఒకలాగా ఇది నాకు చేసి పెట్టండి రా. చాలా తలనొప్పి అయిపోతుంది రా. ఎంతో కొంత సెటిల్ చేసేస్తాను. ఇప్పించే బాధ్యత మాది. మన నోడు ఫోటో ఏమైనా ఉందా మరి? ఫోటో ఎందుకు రా, ఇప్పుడు వెళ్తాం కదరా మన ఎలాగో. ఇంకోరా తమ్ముడు. ఓకే 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 రైట్ రైట్. హలో, డబ్బులు సెట్ అయిపోయి రేపు ఉదయం కల్లా క్లియర్ చేస్తానే మొత్తం. గోల్డెన్ పని క్లియర్ చేస్తాను మొత్తం. ఓకే ఓకే తమ్ముడు. అరే తమ్ముడు, ఆడు రేపటి కల్లా సెటిల్ చేసేస్తాను అన్నాడు రా. మాట్లాడిస్తాం, రేపటి కల్లా సెటిల్ చేసేస్తాను అన్నాడు. తెలుసు కదా తమ్ముడు, ఏమనంటే చెప్తానులే మీకే. సరేనా, ఏమనుకోకండి. ఇలా మాట్లాడుతుండే బెదరు. సెటిల్మెంట్ అయిపోతే మనకేముంటది? రే ఇదేంటి, మనకు డబ్బులు రావు ఇప్పుడు. మనకి ఎలా డబ్బులు రావాలో మనకి తెలుసు. మనకి బాబు డబ్బులు తీసుకొని పిల్లలతో చాలా పాపం రా. గొడ్లు చింపేసి రోడ్ నీడ్స్ కొట్టారని ఆమె వాళ్ళు. నీకు ఎలా తోలు తెచ్చాలో నాకు తెలుసు. గజమే కొట్టించాలని రక్తం వచ్చేస్తుంది. నా ఇంటి దగ్గర వాళ్ళకి ఏం చెప్పాలని చంపేస్తాను. ఒళ్ళు కొనేది తమ్ముడు ఫోన్లే తెస్తారా, మీ దగ్గరకు వస్తున్నాను. చెప్పాను కదరా రేపు సెటిల్ చేసేస్తాడు వద్దురా అని. ఏం చేసాం? మేము వెళ్తున్నప్పుడు దొరికిచ్చాడు. తాగుతావా? ఇప్పుడు ఆడికి అయిపోయింది. డబ్బులు విషయం లేని తేడా వస్తే నీకు పడిపోతాయి. మళ్ళీ ఫోన్ చేసి నీకు దోళ్ళు ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత కూడా బాగా చేసావని. దేవుడనే వాడు అంటాడు, గుర్తు పెట్టుకోని. అంటే ఏమన్నా చెప్పండి మనకి. ఒక రోజు ముందే చెప్పాను.